ఎవరుడా నువ్వు చిన్నప్పటి నుంచి దేవుని ప్రేమలో ఉన్నావు, దేవుని ప్రణాళికలో ఉన్నావు, నీకు నిర్ణయం లేదా? ఈ దేహం దేవుని ఆలయమైనది, నేను దీన్ని అపవిత్రపరచుకోనన్న దానియేలులాగా ఒక నిబంధన చేయవా? ఇంత ఘోరమైన దుష్కార్యం నేను దేవుని ముందు ఎలా చేస్తున్నాను? జారత్వం నుంచి దూరంగా పారిపోయిన యోసేపుని గురించి నువ్వు ఎన్ని వందల సార్లు విని ఉంటావు ప్రసంగాలు. మళ్ళీ అదే వాళ్ళకి వెళ్తారేంటి? నీ వేషధారణ మానవా? నీ నటనా జీవితాన్ని విడిచిపెట్టవా? నీ అబద్ధాలు విడిచిపెట్టవా? 20 సంవత్సరాలు అబద్ధం మీదే బతికాడండి యాకోబు. అబద్ధాలతోనే బతికాడు. అక్కడ అబద్ధం, ఇక్కడ అబద్ధం, అక్కడ అబద్ధం, అక్కడ అబద్ధం, ఏదో సాధిద్దాం అనుకున్నాడు. ఆ అబద్ధాన్ని ఒప్పుకునే వరకు అతనికి ఆశీర్వాదం దొరకల. నేను ఏసావుని కాదు, యాకోబుని అని దేవుని దగ్గర నీ పేరేంటని ఒప్పుకున్నాడు యాకోబునని. ఈ రోజున నీ నిజ జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటేనే నీకు ఇంకా పాత నియమము, శరీరము నీ మీద ఎందుకు పెత్తనం జలాయిస్తుందంటే